బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిపి సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 9 మంది అధికారులను కొత్త సీట్లో నియమించింది. అందులో 5గురు ఐపీఎస్లు ఉన్నారు. రేపు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారే. సురేష్, చెప్పండి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు కీలక విచారణ అయితే ఇంకా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా కొత్త సిట్టు ఏర్పాటు చేయడాన్ని ఎలా చూడాలంటారు? సో అసలు ఎందుకోసం ఈ మధ్యంతరంలో కూడా సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందనుకోవచ్చు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించట్లేదు కాబట్టి దీంట్లో లోతైన దర్యాప్తు జరిపించడం కోసం డీజీపీ నిర్ణయం తీసుకొని కొత్త సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సజ్జనార్, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మొత్తం 5గురు ఐపీఎస్లతో పాటు ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ, 2 డిఎస్పీలను సిట్ లో నియమిస్తూ నిర్ణయం తీసుకుంటూ నోట్ విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి మొత్తం ఈ 9 మంది అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసును ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే, కస్టడీలోనే ఉన్నాడు కాబట్టి రేపు సుప్రీంకోర్టులో వచ్చే ఆదేశాలతోని మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో విజయ్ కుమార్ ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి కేసు నమోదైనప్పటి నుండి వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన విజయ్ కుమార్ ని సిద్దిపేట కమిషనర్ గా బదిలీ చేశారు. అయినప్పటికీ మళ్ళీ ఈ సిట్ లో విజయ్ కుమార్ ని కూడా చేర్చడం జరిగింది. రితిరాజ్, మాదాపూర్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి రితిరాజ్ ని నియమించారు. అదే విధంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ ని కూడా ఐపీఎస్ అధికారి అయినటువంటి ఆయనని నియమించడం జరిగింది. మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డిని, అదే విధంగా గ్రే హౌన్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డిని కూడా ఈ సిట్ లో ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకే మొత్తం 9 మంది అధికారులు, సీనియర్ అధికారులతోని ఈ సిట్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.